పుచ్చకాయతో ఇలా రైస్ చేసి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇంకా ఈ సమయంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని తరిమి కొడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి. రుచి అదిరిపోతోంది. ఇందుకోసం 2 కప్పుల రైస్, 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి. పుచ్చకాయ రైస్ ఎలా తయారు చేయాలంటే ఇది వెజిటేబుల్ రుచిని ఇస్తుంది. ముందుగా మనం అన్నం ఎలా వండుకొని తింటామో అలాగే అన్నాన్ని వండి చల్లార్చుకోవాలి. ఇలా చేస్తే ఈ రైస్ మంచి రుచిని ఇస్తుంది. ముందుగా వీటిని పోపు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని నూనెలో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు కూడా దానిలో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచి బాగా కలుపుకోవాలి. తరువాత వండిన అన్నం వేసి ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.